సార్ నేను మల్లికార్జున రెడ్డి సాక్షి చీఫ్ రిపోర్టర్ని. మీరు కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే, వాటి మధ్యలో ఒక ఫెవికాల్ బాండ్ ఉందని చెప్తున్నారు. ఈ మధ్యలో సీఎం రోడ్ షోలో ఒక కామెంట్ చేశారు. ఏంటి అంటే కాళేశ్వరం సిబిఐ విచారణకు ఇచ్చినాము, నవంబర్ 11 లోపు వాళ్ళిద్దరు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాకపోతే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పేసి అన్నారు. దీని మీద మీ కామెంట్ ఏంటి? రెండేళ్ల నుంచి నువ్వేం చేసినావు? నువ్వు ఎన్డీఎస్ఏ ఎంక్వైరీ అన్నావు, విజిలెన్స్ ఎంక్వైరీ అన్నావు, ఘోష్ కమిషన్ అన్నావు, ఏసీబీ అన్నావు, రకరకాలు పెట్టి రెండేళ్ల నుంచి వేధించినావు. ఎక్కడన్నా ఒక చిన్న తప్పు దొరకబెట్టినావా? ఇప్పుడు నయా నాటకం సిబిఐ పెట్టినావు. అసలు నిన్ను కదా ఓట్ ఫర్ నోట్ కేసులో ఇప్పటిదాకా నువ్వు స్టే తెచ్చుకొని నువ్వు ఈరోజు కోర్టును అడ్డం పెట్టుకొని ప్రాసిక్యూషన్ జరగకుండా ముందుకు పోతున్నావు. నీ మీద ఈడీ కేసు ఉంది, ఓట్ ఫర్ నోట్ కేసు. 5 ఏళ్ల కింద నీ మీద ఓట్ ఫర్ నోట్లో ఈడీ కేసు అయితే ఇప్పటిదాకా ఈడీని ఎందుకు అరెస్ట్ చేస్తలేదు? నీకు బీజేపీతో సంబంధం ఉంది కనుకనే నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు. నిన్ను ఈడీ ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇప్పటిదాకా? ఓట్ ఫర్ నోట్ కేసులో నీ మీద ఈడీలో ఎఫ్ఐఆర్ ఉంది. వై ఈడీ ఈజ్ నాట్ అరెస్టెడ్ రేవంత్ రెడ్డి? దిస్ షుడ్ ఆన్సర్ బోత్ కిషన్ రెడ్డి అండ్ రేవంత్. ఎస్ రాహుల్ గారు. సార్ రాహుల్ ఫ్రమ్ ద ఫైర్. సార్ ఈ ఎలక్షన్స్లో కాంగ్రెస్ అరాచకాలు మితిమీరిపోయినాయని మీరు చెప్తున్నారు. 2023లో ఇదే పరిస్థితిలో అది ఫోన్ ట్యాపింగ్ ద్వారా జరిగిన అరాచకాల కంటే ఎక్కువ ఇవి. ఎందుకంటే అప్పుడు రేవంత్ రెడ్డి లీడర్స్ లైక్ రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఫోన్లు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్లే ట్యాప్ అయినాయి. అవి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ రిపోర్ట్స్లోనే తేలింది సార్. అది ఏం తేలలేదు. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణ. ఇప్పుడు అది కోర్టులో ఉంది, న్యాయ